లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చూద్దాం. Gospel according to Dr. Luke chapter 13. Reading all together verse 8. లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇంకోసారి చూద్దాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి లెట్ ఇట్ అలోన్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున మీ పాద పద్మముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించి మరొక సంవత్సరము 2వ మాసం మొదటి ప్రభుదినంలో ప్రవేశపెట్టిన నీ మహా కనికరము కొరకై ప్రణతిల్లి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు చేసిన ఉపకారములన్నిటి కొరకై మేము అపాత్రులము. మమ్మను ప్రేమించి మా కొరకు యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించినందుకు స్తోత్రాలు. రక్త మాంసములు గలవాడైన యేసు, పాపమెరుగని దేవుని గొర్రెపిల్ల, శిలువలో వధించబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలాల్లో ఆసీనుడై ఉండి మా పక్షమున విజ్ఞాపన చేస్తున్న మాకు సరిపోయిన ప్రధాన యాజకుడైనందుకు స్తోత్రాలు. ఆ ప్రభువారు దినాన మా కొరకు రాబోతున్నందుకు స్తోత్రములు. ఆయన మా అంత వచ్చు వరకు మేము ఆయన రూపంలోకి మార్చబడినట్లు మాకు ఇచ్చిన సంఘము సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు. బలలో మీ వాక్య శక్తిని బట్టి, మీ రక్త ప్రోక్షణను బట్టి యోగ్యముగా పాలు పొందే కృప అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రక్షణ లేని వారిని కరుణించి రక్షణార్థమైన వెలుగులోనికి వారు వచ్చున్నట్లు సహాయం చేయండి. రక్షించబడిన మమ్మల్ని మీరు దృష్టించి, దేవా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్న మనవి ప్రకారము మమ్మల్ని ఈ సంవత్సరం కూడా బ్రతకనిచ్చినందుకు స్తోత్రాలు. ఆ ఉద్దేశము ప్రకారం మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. మీరు మాట్లాడితే దేవుని చిత్తమని తీర్మానం చేసుకోవటానికి ఎవరైనా వచ్చింటే వారు నిరుత్సాహపడుకున్నట్లు సహాయం చేయండి. మా అందరికీ పరిచర్య చేయటి కొరకే మా మధ్యలోనికి దిగిరమ్ము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మీ మాటలు నోట ఉంచు. మీ ప్రజల సమయం పాడు చేయకూడనట్లు నన్ను జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము చూచుచు నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించుచు నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజలేడల నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునికే మహిమ తెచ్చుకునుము. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అనంత జ్ఞాని. ఆయన కనికరములు మితిలేనివి. ఆయన ఆశీర్వాదములు లెక్కింప శక్యము కానివి. అలాంటి వాటిలో ఒకటి దీర్ఘాయువు. దేవుడు కరుణించి ఈ సంవత్సరం చూచే అవకాశము మనకు అనుగ్రహించినాడు. ఈ సంవత్సరం చూడకుండా కొంతమంది మన మధ్యలో నుండి వెళ్ళిపోయారు. వారికంటే గొప్పవారమని కాదు, యోగ్యులమని అంతకంటే కాదు, ఆత్మీయులం అస్సలే కాకపోయినా మనం ఫలించున్నట్లు మన కొరకై విజ్ఞాపన చేసేవారున్న కారణం చేత ఈ సంవత్సరము కూడా ఉండనిచ్చినాడు. లెట్ ఇట్ అలోన్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా ఎందుకున్నాము అంటే పోయిన సంవత్సరం జీవించినట్లు జీవించడానికి కాదు. ఏదైనా మెరుగైన ఆత్మీయమైన మెట్టు, ఆత్మీయమైన విషయంలో తేడా కలిగి
ఆయన కోరినట్లు, ఆయనకు సమీపముగా ఉన్నట్లు జీవించాలని ఆయన అభిలాష. ఇక్కడ చదివిన వాక్య భాగము మనకు సుపరిచితము. ఇది యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం. అదొక అందమైన ద్రాక్ష తోట, మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉంది. దాదాపు 3 ఏళ్లుగా దాంట్లో ఏమైనా ఫలము దొరుకుతుందేమో అని ఆ యజమానుడు చెట్టు దగ్గరకు వస్తూ ఉన్నాడు. కానీ చెట్లు పండ్లు ఏమీయో దొరకలేదు. అందుకే దీన్ని నరికివేయము, దీని వలన భూమి వ్యర్థమై ఎందుకెళ్ళాలి అని తోటమాలితో యజమాని చెప్పినప్పుడు తోటమాలి చేసిన మనవి, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. కానీ ఈ సంవత్సరం కూడా మనం ఉన్నామంటే ఎవరో తోటమాలి మన కొరకు విజ్ఞాపన చేశారు, లెట్ ఇట్ అలోన్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో. ఎందుకు ఉండాలా? ఫలించటానికి. ఎంతకాలం నుండి ఫలించట్లేదు? 3 సంవత్సరాల నుండి ఫలించట్లేదు. అంటే అంతకుముందు అంతా ఫలించారా? 4 ఏళ్ల క్రితం ఫలించారా? 5 ఏళ్ల క్రితం ఫలించినారా? లే. మరి 3 సంవత్సరాల నుండి ఫలించట్లేదంటే ఇది వేరే కథ. ఇప్పుడు దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ చెట్టు ఫలించాలని దేవుని యొక్క అభిలాష. విచిత్రం ఏంటంటే ఇది ఫలము లేకుండా, అంటే ఫలించడానికి అవకాశం లేకుండా ఎక్కడో తారెడారిలో ఉంటే, సహారా ఎడారిలో ఉంటే నిజమే కదా, ఎట్లా ఫలిస్తుంది ఎడారిలో అని అనుకోవచ్చు. The position of the plantation of this tree is right in the center of the garden. ఈ చెట్టు ఉన్న స్థలం ఎక్కడంటే తోటలోనే ఉంది. ఆ తోట కూడా ఏంటి? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటని ఒక చిన్న బిడ్డను చూసుకున్నట్లు చూసుకోవాలి. అది ఊరికే మామిడి తోట మాదిరి ఒకసారి వేసేసి వదిలేసడానికి కుదరదు. ఇంకే తోటలైనా ఒకసారి వేసి అలాగ వదిలేయచ్చు, కానీ ద్రాక్ష తోట అలాగ కాదు. ఎప్పుడు దాని గురించి మానిటర్ చేస్తూనే ఉండాలి. అంటే అర్థం ఏంటి? దానికి అవసరమైన నీళ్లు ఉన్నాయి, అవసరమైన ఎరువు ఉంది, అవసరమైన సామాగ్రి ఉంది, అవసరమైన మందులు అన్నీ ద్రాక్ష తోటకి ఎలా కొడతారు అలాగే అంజూరపు చెట్టుకు కూడా కొడుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ద్రాక్ష తోట ఏం ఫలిస్తుంది కానీ అంజూరపు చెట్టు ఫలించట్లేదు. అంటే ఫలించేవారి మధ్యలో ఉండి కూడా ఫలించుకోకుండా ఉండటానికి అవకాశం ఉంది. మనం దాన్ని అంటే ఏదో మినహాయింపు తీసుకోవటానికి లేదు. అసలు నన్ను ఎడారిలో పడేసావు, నీళ్లు లేవు, ఇక్కడ సహాయం చేసేవారు లేరు, తోటమాలి లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు అని చెప్పుకోవటానికి లేదు. ఇంకా దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే తోటమాలి కూడా ఉన్నాడు. తోటమాలి ఉన్నాడు, పక్కన కో-బిలీవర్స్ అంటే ద్రాక్ష తోట ఉంది, ఫలించడానికి నీళ్లున్నాయి, ఎరువు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఫలించట్లేదు. ఇలా కూడా ఉంటాయా? ఉంటాయి. ఎవరో ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళాలా? మనకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరుంటారు? కానీ కరుణా సంపన్నుడైన దేవుడు ఈ సంవత్సరం కూడా మనల్ని బ్రతికించినాడు, ఉండనిచ్చినాడు. కారణం ఏంటంటే మనం ఫలించాలి. విచిత్రం ఏంటంటే ఫలించకపోతే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. క్వశ్చన్కి జవాబు కూడా ఇక్కడే రాశారా, అది ఇప్పుడు చెప్పని చివరిలో చెప్తా. ఫలించాలంటే ఎలాగ ఫలించాలి? మరి మనకి యేసుప్రభు వారు చెప్పిన ఇంకొక ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరిచయం. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 13. యేసుప్రభు వారు సముద్ర తీరాన కూర్చుండి ఆయన దగ్గరికి వచ్చిన మనుషుల కొరకై వాక్యం బోధించడం ఆరంభించినాడు. యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు 3 రకాలైన ప్రజలు వచ్చేవాళ్ళు. జనసమూహము, గొప్ప జనసమూహము, బహుజన సమూహం వచ్చింది. వీళ్ళతో పాటు శిష్యులు కూడా ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు వాక్యం విన్న తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే శిష్యులు మాత్రము చివరిలో వచ్చి ప్రభువారు చెప్పిన దాంట్లో అర్థం కానిది అడగడం వాళ్ళకి ఆనవాయితీ. అది చెప్పించుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం. మనకైతే అర్థం కాదంటే మంచి పని అయిపోయిందిలే, ఎలాగో పాటించాల్సి వస్తుంది. అర్థమైతే అర్థం కాలేదనుకోండి మనకు కొద్దిగా మినహాయింపు ఉంటుంది కదా. ఐ క్యాంట్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోలేదు, లేదా ఐ కుడెంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదని ఏదో చెప్పి తప్పించుకోవడానికి మనం ట్రై చేయొచ్చు. శిష్యులు మనలాంటి టైపు కాదు, వాళ్ళు డిఫరెంట్ టైపు. అందుకనే వాళ్ళు ఏదైనా అర్థం కాకపోతే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఈ ఉపమాన భావం ఏంటి మాతో చెప్పుము
అంటే ప్రభు అన్నాడు పరలోక రాజ్యం మర్మము మీకు అనుగ్రహించబడి ఉన్నది అనే సంగతులు వారికి చెప్పడానికి ఆరంభించినాడు. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాడు విత్తటానికి వెళ్ళాడు. విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి. ఇది కథ. ఇప్పుడు విషయం ఏంటంటే విత్తటానికి వెళ్ళే వ్యక్తి పొలంలో ఇవన్నీ అడ్జస్ట్ చేయకుండా, అంటే బాగు చేయకుండా విత్తటానికి వెళ్తాడా? విత్తటానికి వెళ్ళే పొలం ఎలాగుంటుందంటే గ్రామాల్లో చెప్తారో తెల్లగా అద్దం మాదిరి ఉంటుంది అంట. అంటే అద్దం మీద మరక ఎలాగ లేకుండా ఉంటుందో అలాగ పొలంలో గడ్డి కానీ ముళ్ళు కానీ రాళ్ళు కానీ తుప్పలు కానీ ఏం లేకుండా విత్తటానికి పొలాన్ని అంత శుభ్రం చేస్తారు. సాధారణంగా దారమ్మడి పోయే వాళ్ళకి తెలుస్తుంది ఈ పొలం విత్తటానికి శుభ్రంగా ఉంది అని. అది శుభ్రంగా లేకపోతే అర్థం ఏంటంటే ఈ పొలాన్ని ఈసారి విత్తట్లేదు, వదిలేసినారు, లేకపోతే ఇంక తర్వాత ఆలస్యంగా భవిష్యత్తు సిద్ధం చేస్తారేమో అని ఇట్టే అర్థమవుతుంది. అయినా పొలంలో ఏమొచ్చినాయంటే దారి వచ్చింది, అయినా పొలంలో ఏమొచ్చినాయంటే రాళ్ళు వచ్చినాయి, అయినా పొలంలో ఏమొచ్చినాయంటే ముళ్ళ పొదలు కూడా వచ్చినాయి. అక్కడ ఎందుకు ఇత్తేవాళ్ళు వెళ్ళి ఎత్తారు? మంచి నీళ్ళు ఎత్తవచ్చు కదా, ఇత్తేవాళ్ళకి తప్ప రాదా? మన మాదిరి అనుభవం లేని వాళ్ళ అట్టేం కాదు. ఒక మనుషుడు విత్తడానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశంలో విత్తడం ఆనవాయితీ 2 రకాలు. మొదటిది ఏంటంటే ఒకవేళ వాళ్ళు విత్తడానికి వెళ్ళినప్పుడు ఒక గంప, పెద్ద గంప ఉంటుంది కదా బుట్ట, అలాంటి బుట్ట తీసుకొని దాని ఒక చివరన ఈ భుజానికి ఆనించుకొని ఇంకో చివరిని చేయబట్టుకొని ఇలా చేతి మీద పెట్టుకొని ఒక పిడికడి విత్తనాలు తీసుకొని వెజలుతా పోవడం అనేది వాళ్ళకు ఆనవాయితీ. మనం అది పెద్ద సమతలమైన పొలాలు ఉండవు, వందల వేల ఎకరాలు, ఎత్తు పొలాలు కొండలు లోయలు అలాగుంటాయి కనుక విత్తడం మాత్రం ఇదే చాలా మంచి మెథడ్ అని. అందుకని ఇలాగ విత్తేటప్పుడు ఏం జరుగుతుందంటే గాలి వచ్చింది అనుకోండి, కరెక్ట్ ఈ విత్తనం ఇక్కడ పడాలనుకునింది మిస్ప్లేస్ అవుతుంది. అంటే మనము అనుకున్న దగ్గర అది పడకుండా ముందు కానీ వెనక కానీ పక్కన కానీ పట్టడానికి అవకాశం ఉంది. అక్కడ బహుశా త్రో ఉండొచ్చు, అక్కడ బహుశా రాయి ఉండొచ్చు, అక్కడ బహుశా ముళ్ళ పొదలు ఉండవచ్చు. అదొక రకమైన విత్తనం విత్తే పద్ధతి. రెండో రకం ఏంటంటే గాడిదని తీసుకొని వస్తారు. ఇది కూడా విత్తుతారా అంటే మరి విత్తుతున్నారు అక్కడ, ఇప్పుడు కాదు ఇంతకుముందు యేసుప్రభు దినాల్లో. ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ. ఇజ్రాయెల్ ఈజ్ నోన్ ఫర్ ద వరల్డ్ యాజ్ ఎ టాప్ క్లాస్ లీడర్ ఇన్ అగ్రికల్చర్. ఎవరైనా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటే మీకు భవిష్యత్తు తెలిసి ఉంటుంది అనుకుంటా. నో కంట్రీ ఎవర్ బీట్స్ ఇజ్రాయెల్ ఇన్ 6 domains అండ్ వన్ ఆఫ్ ద డొమైన్ ఈజ్ అగ్రికల్చర్. అదే దేవుని యొక్క వాగ్దాన నెరపు. అరణ్యములో నేను త్రోవను కలగజేస్తా, ఎడారి ఉల్లసించి కస్తూరి పుష్పము. కస్తూరి పుష్పాలు పూసే సౌకర్యవార్థమైన భూములన్నీ ఎడార్లు అయిపోతుంటే ఎడార్లు ఎలాగ మార్చబడుతున్నాయి? అందంగా తోటలు పూల తోటలుగా మార్చబడుతున్నాయి. అఫ్కోర్స్ అది దేవుని యొక్క ఉద్దేశం, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మన భాగానికి వస్తే రెండవది ఏంటంటే గాడిదని తీసుకొని వస్తారు. దానికి గంత కడతారంటే మధ్యలో ఒక బస్తా, మీరు బియ్యం బస్తా అలాంటివి చూసింటారు కదా, అలాంటి బస్తాలో విత్తనాలు వేస్తారు. ఆ వైపు ఈ వైపు మధ్యలో గాడిద వీపు మీద వేస్తే ఆ వైపు ఈ వైపు కింద చిన్న రంధ్రం చేస్తారు. ఇప్పుడు గాడిదని ఆ పొలంలో పోనిస్తారు. మీకు తెలుసు కదా గాడిద చక్కగా బొమ్మంటే తప్ప ఇంకెట్ల బొమ్మన్నా కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. చక్కగా పోవాలంటే ఎద్దు మాత్రమే పోతుంది, ఇంకే జంతువు చక్కగా పోలేదు. అందుకే ఎద్దుతో విత్తిన పొలాలు మనం దారమిడి వెళ్ళేటప్పుడు చూస్తుంటే అబ్బా ఏ విత్తినారు బ్రదర్. అసలు కరెంటు స్తంభాలు వేయడం అనేది ఎద్దుతో నింటే నేర్చుకున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తెలుసా మీకు అది? ఇంకోసారి చెప్పనా? అంత నేరుగా వెళ్తుంటే వెనకున్న వ్యక్తి ఏం దానికి చెప్పాల్సిన పని లేదు. అవి దే ఆర్ సో ట్రైన్డ్. అంత చక్కగా నేరుగా వెళ్తూ ఉంటుంది. దాన్ని ఏం కదిలించాల్సిన పనిలే, కొట్టాల్సిన పనిలే. కొట్టే ఎద్దులు కదిలించాల్సిన ఎద్దులు అవి ఎత్తడానికి తరం కావు, అవన్నీ వేరే పని కొరకు వాడతారు. ఆ ఎద్దులు వేరే, ఈ ఎత్తడానికి వచ్చి ఎద్దులు వేరే. అది ఎక్స్క్లూజివ్ ఆక్సిజన్. అలాగ నేరుగా వెళ్తుంటాయి. కానీ గాడిదలు అలాగ వెళ్ళవు కదా. ఎద్దులు మరి ఎందుకు వాడట్లేదంటే సారవంతమైన భూమి ఒక ఫ్లాట్ మాదిరి అక్కడ కనిపించదు, ఎగుళ్ళు దిగుళ్ళు ఉంటుంది కనుక ఎద్దులు అక్కడ ఎత్తడానికి పనికిరావు. అందుకే గాడిద అయితే మనకి ఇర్రెగ్యులర్గా పోవటానికి అంతకంటే బెస్ట్ అనిమల్ ఇంకేది లేదనుకుంటా. అందుకని ఇప్పుడు దానికి చిన్న అవతలోకి ఇవతలోకి రంధ్రం చేసి దాన్ని పోవిడిస్తే అది పోతూ ఉంటుంది. అటు పోవద్దంటే ఇటు వస్తుంది, ఇటు పోవద్దంటే అటు పోతుంది. సరే ఇంకా మనం ఉదయం నుండి సాయంకాలం దాకా దాంతో అరిసెలోగా ఎక్కడ పడాలో విత్తనాలు అక్కడ తప్ప మిగతా చోట్లంతా పడిపోయి ఉంటాయి. అది రెండవ పద్ధతి. అందుకే ఆ 2 పద్ధతులు ఏదో ఒక పద్ధతి వాడేవాళ్ళు కనుక విత్తనాలు కొన్ని పక్కన పట్టడానికి అవకాశం కలిగింది.
ఆ విత్తనము దేవుని వాక్యం. విత్తువారు దేవుని పరిచారకులు. పొలము మనిషిని యొక్క హృదయం. ఇప్పుడు చేరి వచ్చిన మనలోనికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు పంపించి విత్తాలని కోరుతున్నాడు. దీంట్లో 4 రకాలు ఉన్నాయి. మొదటి రకం చుట్టానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 19, 13-19. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. వాక్యం వింటున్నాడు కానీ గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదు? చెవి గలవాడు వినను కాకని వాక్యంలో రాశారు. మరి చెవి ఉంది, వింటున్నాడుగా, అంటే మనసు ఉండాలిగా. వట్టి చెవి ఒకటి ఉంటే కుదరదుగా. అందుకని వాక్యం అందరిలో కార్యసిద్ధి కలగదు. ఎవరైతే గ్రహించడానికి ఇష్టపడతారో వారిలో కార్యసిద్ధి కలిగిస్తారు. ఎవరైతే గ్రహించడానికి ఇష్టపడట్లేదో పక్కన ఒక ఆయన వస్తాడు విత్తటానికి. ఎక్కడ స్థలానికి మనం విత్తటానికి వెళ్ళినా పక్కన ఇంకో బ్రదర్ ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? మన ఫ్రెండ్ దుష్టుడు. ఇక్కడ రాసినారు, ఇత్తే పొలంలోకి దుష్టుడు ఎందుకు వచ్చినాడు? ఇంట్లో ఉండొచ్చుగా, కాలేజీకి వెళ్ళొచ్చుగా. అక్కడ చాలామంది ఉన్నారు కదా. అక్కడుండే రిప్రజెంట్స్ అక్కడున్నారు, ఇక్కడుండే రిప్రజెంట్స్ ఇక్కడున్నారు. ఈ ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారు. మనమైన ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాం కానీ పొలానికి ఏం వెళ్తాంలే అని. అసలు పొరపాటును కూడా సాతాన్ నెవర్ టేక్స్ రెస్ట్. ఈజ్ ఆల్వేస్ బిజియర్ దెన్ ఆల్ ద పీపుల్ పుట్ టుగెదర్ ఇన్ ద హోల్ వరల్డ్. అందుకే పొలానికి కూడా వచ్చేసాడు. మామూలు పొలానికి వెళ్ళాలంటే చాలా కష్టం. అంత ఫిట్గా ఉంటేనే పొలానికి వెళ్తాం. అన్ఫిట్గా ఉన్న వాళ్ళంతా పొలానికి వెళ్ళరు. షుగర్ బీపీ కర్రలు పట్టుకొని పొలానికి వెళ్తారా? అలా కుదరదు కదా. మరి సాతానికి అలాంటివన్నీ ఏం లేవు. అబ్సల్యూట్లీ ఫిట్, స్టన్నింగ్ 6 ప్యాక్. అందుకని ఇప్పుడు విత్తే వాళ్ళతో పాటు ఆయన కూడా నేరుగా వచ్చేసాడు. ఎక్కడైతే విత్తనాలు పడుతున్నాయో గ్రహించుకోలేకపోతున్నారో ఆ విత్తనాలు దుష్టుడు ఎత్తుకొని పోయాను. ఎత్తుకొని పోయేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఆపొచ్చు కదా. అయ్యా ఎందుకు ఎత్తుకెళ్తావని. దుష్టుడిని ఎలాగ ఆపుతాం? ముందే దుష్టుడు ఆపితే ఇంకేమైనా ఉందా? అన్నీ చూసుకునే ఆపుకోవాలి. మనకు కూడా అంత పవర్ ఉందా లేదని మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి కదా. అలాగ లేకుండా దుష్టుని మనం ఆపటానికి వీల్లేదు. అందుకే వాడు ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. కొంతమందికి దేవుని యొక్క వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు వింటారు కానీ గ్రహించని కారణం చేత దుష్టుడు అంటే సాతాను వారిలో వాక్యమును ఎత్తుకొని పోతున్నాడు. అందుకే వారు నిష్ఫలులు అవుతున్నారు. వాక్యం వారిలో కార్యసిద్ధి కలిగించట్లేదు. ఎవరు ఇలాంటి గుంపు? ఒక ఉదాహరణ బైబిల్లో చూస్తామా? లూకా సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7. లూకా సువార్త 7వ అధ్యాయం వర్స్ 30, 7:30. లూకా 7:30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పం. అప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొంది సువార్త నమ్మడని యూదయ అరణ్యంలో కేకలేసి ప్రకటిస్తూ ఉంటే విన్నవాళ్ళు కొంతమంది వచ్చి పాపాల గురించి ఒప్పుదల కలిగిన వారే మారుమనసు పొంది బాప్తిస్మ తీసుకోవడానికి యోర్దాను నదిలో క్యూ కట్టిపోయారు. వారందరికీ ఆయన బాప్తిస్మ ఇస్తుంటే ఆ సంగతి వేరే వాళ్ళకి తెలిసింది. ఎలాగైనా ఇది అప్పట్లో వాట్సాప్ సోషల్ మీడియా లేకపోయినా ఇంకా పవర్ఫుల్గా వ్యాపించింది. అందుకే వాళ్ళు వెళ్ళి చెప్పేసరి శాస్త్రులకు పరిశీలకి, అయ్యో మన మధ్యలోకి ఒక ఆయన వాక్యం చెప్పడానికి వచ్చినట్టు చాలా కూరడు, అసలు డ్రెస్ కూడా సరిగ్గా లేదు తెలుసా, ఏం తింటాడు ఏం లేదు తెలుసా, మైక్ కూడా ఏం లేదు, అంతా వెరీ వెరీ సింపుల్గా ఉన్నాడు, బట్ పవర్ఫుల్ మెసేజ్ బ్రదర్. ఎలాంటి పవర్ఫుల్ మెసేజ్, మాకంటే బాగా చెప్తాడు అన్నారు శాస్త్రుల పరిశీలి. అయ్యో అసలు మీరు మెసేజేనా నిజమా? అలాగే చెప్పేస్తున్నాడు. మరి అలాగే చెప్పకపోతే ఎలాగొస్తున్నాండి? క్యూలు ఈ ప్రజలు తండోపదండాలుగా వస్తున్నారు. సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? కఠినంగా చెప్తున్నాడా మెల్లగా చెప్తున్నాడా? చాలా పవర్ఫుల్గా చెప్తున్నాడు బ్రదర్. దూసుకెళ్ళేటట్టు చెప్పేస్తున్నాడు. అంత పవర్ఫుల్గా చెప్పేది వినట్లేదు. మేమంతా మళ్ళీ మెల్లిగా చెప్పాం కదా, కథలు చెప్పాం కదా, అందుకే ఎవరు వినట్లేదేమో మీరు చెప్పేది. ఆయన చెప్పేది చాలా పవర్ఫుల్ కనుక ప్రజలు దేవుని యొక్క వాక్యం ద్వారా పొడవుబడిన వాళ్ళై, పాపం గురించి ఒప్పుకున్న వాళ్ళై యోర్దాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకోవటానికి వెళుతున్నారు. చెప్పే దాంట్లో పనిలో పనిగా చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కూడా వచ్చి బాప్తిసం తీసుకోవచ్చు కదా అని చెప్పారు. ఎవరితో మాట్లాడుతున్నావు? మేమా? అసలు ఎవరు అనుకున్నాం? మేము ధర్మశాస్త్ర డాక్టర్స్ ఆఫ్ లా.
మేము శాస్త్రులు, మేము పరిశీలి, మేమేంటి ఆ చిన్న పిల్ల కుర్రాడు ఏదో దారెంబడి పోయేవాడు వచ్చి ఏదో ప్రభుని రక్షించుకున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్నగారికి లేక వృద్ధాప్యంలో పుడితే సరైన డ్రెస్ కూడా లేదు, సరైన భోజనం లేదు, ఇల్లు లేదు, వాక్యం లేదు, అడ్రస్ లేని వ్యక్తి వచ్చి మాకు వాక్యం చెప్పడం ఏంట్రా? అసలు మా అడ్రస్ ఆధార్ కార్డులో తప్పలాక్కడ ప్రింట్ అయింది తెలుసా? అలాంటి మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడం ఏంటి? వాడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పే సంగతిని బాప్తిస్మ ఇచ్చి యోహానుగానే వాళ్ళు చూచారు. కానీ బైబిల్ ఇక్కడ ఏం రాశారంటే దేవుని సంకల్పంలో బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఉన్నాడు కనుక దే హ్యావ్ డినైడ్ లిటరలీ జాన్ ద బాప్టిస్ట్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దే హ్యావ్ డిస్పైజ్డ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వర్తమానం మీ యొద్దకు తీసుకొని రాబడుతుంది. ఎవరైనా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ వ్యక్తి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని ప్రకటిస్తున్నా సరే, అది దేవుని సంకల్పం అన్న సంగతి మర్చిపోకూడదు. అసలు మాకంటే ఈయనకి ఎక్కువ తెలుసా, మాకంటే ఈవిడికి ఎక్కువ తెలుసా, మాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా, మాకంటే ఎక్కువ వాళ్ళు బోధించగలరా అని అనుకుంటే బహుశా శాస్త్రులు పరిశైల వల్ల దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తారు. దేవుని యొక్క రక్షణలోనికి వారు రాలేరు. వారు త్రో పక్కన విత్తబడిన వారు, వారిలోనికి దుష్టుడు వచ్చి వాక్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఈ మధ్యాహ్నం ఇంకా యేసుని ఎరగకుండా ఉంటే దేవుని యొక్క ప్రేమ సందేశం మీ కొరకు ప్రకటిస్తున్నా. పాపుల రక్షకుడని యేసు, పాపులను ప్రేమించడానికి భూమి మీదకి వచ్చిన యేసు, పాపుల కొరకై చనిపోవటానికి శిలువ మీదకి వెళ్ళిన యేసు, పాపముగా చేయబడిన యేసు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేపబడి పాపాత్ముడైన మానవుణ్ణి ఆ పాపం యొక్క ఉచ్చులో నుండి, సంకెళ్ళలో నుండి, చీకట్లో నుండి, బానిస బ్రతుకులో నుండి తీసుకొని వచ్చి తన యొక్క సింహాసనం మీద ఆసనం చేయాలనే పూర్వకాలంలో చేసిన అభిలాషను యేసు ప్రభు వారు మనలో నెరవేర్చాలని సంకల్పించినాడు. ఆ యేసు రక్షణ నీకొద్దా? ఆ రక్షణ పొందకుండా బహుశా నీ దగ్గర ఉన్న డబ్బో, కులమో, మతమో, ప్రాంతమో, బ్యాక్గ్రౌండో ఏదో ఒక గ్రౌండ్ ఆలోచించుకనా నాకెందుకు ఇప్పుడు యేసు ప్రభు అసలు మా మందిరంలో వాక్యం చెప్పవలసిన వాళ్ళంతా అంతా మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, అంకుల్ తెలుసు, ఆంటీ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అంత బ్యాక్గ్రౌండ్, నీకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ దెర్ ఈస్ నో అండర్ గ్రౌండ్. దట్ అండర్ గ్రౌండ్ ఈజ్ కాల్డ్ హోలీ గ్రౌండ్. మోషేతో ప్రభు అన్నాడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం. ద ప్లేస్ వే దౌ స్టాండెస్ట్ ఈజ్ హోలీ. అదే యెరూషలేముకు వెలుపటున్న కల్వరి కొండ. ఆ పరిశుద్ధుడైన రక్షకుని యొద్దకు నీవు తిరిగి వచ్చినప్పుడు రక్షణ, పాపక్షమాపణ, మారుమనసు పొందటానికి వీలవుతుంది. ఈ సంవత్సరం కూడా దేవుడు ఎందుకు కూడా ఇచ్చినాడు తెలుసా? రక్షణ పొందటానికి, ఇష్టానుసారంగా హైదరాబాద్ వీధులు పాత స్థలాలు తిరగటానికి కాదు. నన్నెవరేం చేసుకుంటారు? నేను రక్షించబడను, మందిరానికి రాను, బైబిల్ చదవను, ప్రార్థన చేయను, ఇంట్లో మోకరించను, అయినా నాది క్రైస్తవ కుటుంబమే. మా భక్సింగ్ గారు మా ఇంట్లో ఇంటికి అడుగు పెట్టాడు, అంకులోళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, అసలు పేరు పెట్టిందే అంకులోళ్ళు. అంతా బాగుంది. కానీ ఉదయం ప్రభువుకి అర్పించినావా? ఉదయం అర్పించకపోతే దేవుని యొక్క దృష్టిలో నువ్వు సామాన్యమైన వ్యక్తివి. దేవుని నిరాకరించడానికి, తృణీకరించడానికి ఓ మానవుడా, నువ్వెంతటి వాడవు? దేవునితో పెట్టుకుంటావా? యోబు గ్రంథంలో రాయబడింది ఏంటంటే యెహోవా సైన్యముని ఎవడు లెక్కించగలడు? ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏంటి ఆయన సైన్యం? ఎంత ఆయన సైన్యం? ఎవరి సైన్యమైనా లెక్క పెట్టవచ్చు. దావీదు సైన్యం లెక్క పెట్టగలిగారు. అయితే దేవుని సైన్యాన్ని లెక్క పెట్టగలరా? దుస్సాధ్యం. దేవుని సైన్యంలో ఒక భాగం చెప్పనా? అసలు ఎక్కడో ఉన్న దేవుని గురించి ఎందుకు? దేవుడు అక్కడి నుండి ఆలోచించి చేతనైతే దేవుడు ఏమన్నా నన్ను చేసుకోమని అనుకుంటావు. దేవుడు ఇక్కడ దాకా దిగి రావాల్సిన పని లేదు. ఒక సింపుల్ ఆయన సైన్యంలో ఒకే ఒకటి చెప్తా. ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ రోలింగ్ ట్రెండ్, కరోనా వైరస్. భూమి మీద 3,20,000 వైరస్లు ఉన్నాయి తెలుసా? వైరస్ల గురించి చదివేది ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఆఫ్ వైరాలజీ. ఇక్కడ ఎవరైనా వైరాలజిస్టులు ఉన్నారేమో. చిన్న సూక్ష్మ ఇదేంటి మైక్రోస్కోప్లో కూడా చేయలేనంత అంత సులువైన అంత చిన్న వైరస్కి చైనా లాంటి పెద్ద దేశం గడగడ వణికిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడో ఆకాశం నుండి భూమి మీదకి తిరిగి రావాల్సిన పని లేదు. చిన్న వైరస్లే. ఎబోలా అనే వైరస్ వచ్చింది ఇంతకుముందు సంవత్సరం అంతా. ఆఫ్రికా అంతా వణికిపోయింది చిగురుటాకు వల్లే. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. ఆసియా అంతా వణికిపోతుంది, ప్రపంచం అంతా వణికిపోతుంది. వైరస్లకి ఏ వణికిపోతుంటే
ఇంకా దేవుడు దిగి వస్తే, దేవుడు తలంచుకుంటే, దేవుడు మాట్లాడితే, ఇప్పుడు చెప్పు, సమస్త సృష్టిని మహత్తు గల మాట చేత దేవుడు నిర్వహిస్తున్నాడా లేదా? ఏమైంది నీ ఎత్తు? ఏమైంది నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం? ఏమైంది నీ బ్రతుకు? ప్రాణాలు అరిచేతులు పట్టుకొని దేశంకి వెళ్ళిన తర్వాత బతికితే చాలని బతుకు దేవుడని అక్కడి నుండి ముళ్ళ సర్దుకొని విమానం లేకపోయినా ఎక్కొస్తున్నావే. ప్రాణం అంటే అంత తీపి కదా, అంత మమకారం కదా. మరి ఈ భూమి మీద మరణం వస్తుందని అంత మమకారం ఉన్నప్పుడు యేసు నరకకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నరకం ఉంది. అక్కడ ఎబోలా లేదు, కరోనా వైరస్ లేదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడి నుండి మాస్క్ పెట్టుకొని వేరే ఫ్లైట్లో ఎక్కి ఇక్కడికి వస్తానంటే కుదరదు, అక్కడే ఉండాల. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ వేదనకరమైన నరకము దేవుడిని నిరాకరించిన వారి కొరకై సిద్ధపరచబడింది. ఈ మధ్యాహ్నం నువ్వు అక్కడికి వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పం కాచాలదు, కానేరదు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఎందుకంటే రక్షించబడాలి, పాపక్షమాపణ, మారు మనసు పొందాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. విత్తువాడు పొలానికి వెళితే మొదటి రకం ఏంటంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించిన త్రోపక్కలో ఉండేవాడు. రెండవ రకం కూడా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం, మాథ్యూ చాప్టర్ 13:20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని కానీ వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతర పడను. ఈ పొలంలో కనపడే రాయి లేదు, కనబడని రాయి ఉంది. కొంతమంది బయటికి చాలా గ్రాండ్గా కనిపిస్తారు, వెరీ అప్పీలింగ్, స్టన్నింగ్, బట్ ఇన్సైడ్ సిన్ ఫాల్. టూ డిఫరెంట్ పిక్చర్స్. ఈ పొలం అంతా చాలా శుభ్రంగా ఉంది, కానీ లోపలికి వెళ్తే ఇంకో సువార్తికి రాశాడు, చాలా మన్ను లేని రాతి నేల. ఏదైనా విత్తనం వేసిన తర్వాత విత్తనానికి ఉన్న స్వభావం ఏంటంటే లోపలికి వెళ్తుంది. కనుక మన్ను ఎక్కడ దాకా ఉందో అది ఎంత దాకా వెళ్ళాలో అంత దాకా వెళ్ళి అక్కడి నుండి మొలవటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది కిందికి వెళితే అక్కడ ఏముందంటే రాయి ఉంది, దాంట్లోనంటే రాలేదు. ఆ రాయి ఏం జ్ఞాపం చేస్తుంది? ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారం కొంతకాలం వారికి ఏం కలుగుతుంది? శ్రమ, హింస కలిగినప్పుడు నిలబడిన వాళ్ళు బాగానే నిలబడుతున్నారు, తర్వాత కలగగానే అభ్యంతర పడుతున్నారు. కొంతమంది కొత్తగా రక్షించబడిన వాళ్ళు, ఆయా సందర్భాల్లో రక్షించబడిన వాళ్ళు నిరుత్సాహపడి కృంగిపోతుంటారు. క్రైస్తవేతర కుటుంబాల నుండి రక్షించబడిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు అంటుంటారు, అసలు నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలుసా, నీ కష్టాలు ఎందుకు వచ్చినాయో తెలుసా, నీ వ్యాపారంలో ఎందుకు ఓడిపోయావో తెలుసా, మీ ఆయనకి ఇలాగ ఎందుకైందో తెలుసా, మీ ఆవిడకి ఇలాగ ఎందుకైందో తెలుసా, మీ పిల్లలు ఇలాగ ఎందుకయ్యారో తెలుసా, అసలు నువ్వు ఇలాగ ఎందుకయ్యావో తెలుసా. ఇవన్నిటికి కారణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే. మేము చూడ ఎట్టున్నాము, అక్కడ దాకా చెప్పి ఆపేస్తే బాగుంటుంది, మళ్ళీ కంపారిజన్ చేస్తారు. చూడు మేము చూడు ఎట్టున్నాము, మా ఆయన ఎట్లున్నాడు, మా ఆవిడ ఎట్లున్నారు, మా పిల్లలు ఎలాగున్నారు, మా ఆస్తులు ఎలాగున్నారు, మా వ్యాపారం ఎలాగుంది. 3 పువ్వులు 6 కాయలుగా మేము వర్ధిల్లి విస్తరిస్తూ ఉంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, మా కొడుకు ఇంకెక్కడున్నాడు, యూకేలో ఉన్నాడు, అందరూ అక్కడ ఉన్నారు. పరలోక రాజ్యంలో మాత్రం ఒక్కళ్ళు కూడా లేరు. సరే మంచిది, అక్కడున్నారు ఇక్కడున్నారు, యేసులో ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీబడీ ఇన్ క్రైస్ట్? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నిజమే కదా, నేను యేసుప్రభువుని నమ్మినందుకే ఇది కదా. ఇంకా వాళ్ళు చెప్తారు, నువ్వు వాక్యం చదవడం మానేయి, చర్చికి వెళ్ళడం మానేయి, ఇతరులు పిలిపించుకొని ప్రార్థన చేయడం మానేయి, ఇవన్నీ నువ్వు మానేసినావు అనుకో, అన్నీ దెబ్బకు సెట్ అయిపోతాయి. ఒకవేళ నువ్వు అలాగ మానేస్తే 1 వారం 2 వారాలకి కొన్ని సెట్ కావచ్చు. అప్పుడు నీకేమనిపిస్తుంది? అయ్యే నిజమేనే అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు రెండవ రకం, రాతి నేలలో పడిన విత్తనము లేదా భూమి లాంటి వ్యక్తి. హింస కలగగానే, బాధ కలగగానే, ఇబ్బందులు కలగగానే, అవి ఎంతకాలం కలుగుతాయి? ఇక్కడ రాయబడి కొంతకాలం బాగున్నావు, దాని తర్వాత ఇవన్నీ కలగగానే దాంట్లో నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఉదాహరణకి యోహాను సువార్త 6వ అధ్యాయం 66, జాన్ చాప్టర్ 6:66. యోహాను 6:66, జాన్ చాప్టర్ 6:66. యోహాను 6:66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరెన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎప్పటి నుండి?
యేసు ప్రభు వారు చాలా కఠినంగా చెప్తాడు. మామూలుగా తెలుసు కదా మనకి, ఆయనకు మొహమాటం లేదు. ఆయనకు అస్సలు యాక్టింగ్ అంటే పొరపాటును కూడా నచ్చదు. వెరీ టూ మచ్ ఫ్రాంక్, వెరీ ఓపెన్. అందుకని ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడంటే, నా శరీరం తిన్నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత తిన్నాను నేను వాడిని లేపిదును అని చెప్పేటప్పటికి శిష్యులు ఏమనుకున్నారు, అబ్బా ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే ఆ దినాల్లో నిబంధన ఏంటంటే నరమాంస భక్షకుల్ని ఊరికి వలపాటి తీసుకెళ్ళి రాళ్ళతో చావుగొట్టి అక్కడ ఒక పెద్ద సమాధి కట్టేసి దాని మీద ఒక ఎపిటోమ్ రాసేవాళ్ళు, ఈయన నరమాంస భక్షకుడు, మనిషిని తిన్నాడు కనుక ఇక్కడ మేము సమాధి చేసామని. ఊర్లో నుండి బయటికి వెళ్ళేవాళ్ళు, బయట నుండి ఊర్లోకి వచ్చేవాళ్ళు. ఆ సమాధి ఎపిటోమ్ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం కూడా ఊర్లోకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమన్నా అయితే మనకు కూడా దీని పక్కన ఒకటి వచ్చేస్తుంది అని వాళ్ళు అనుకోవటానికి, భయం ఉండటానికి బహుశా అలాగే చేసేవాడు. ఇప్పుడు ఈ శిష్యులు అనుకున్నారు, మనం యేసుప్రభు యొక్క శరీరం తిని రక్తం తాగితే ఇంకేముంది, నరమాంస పక్షులని మనల్ని కూడా ఊరికి బలబలికి తీసుకెళ్ళి రాళ్ళతో సాగుకొట్టి మనకు కూడా సమాధులు కట్టేసి ఎపిటోమ్ పెట్టేస్తే అసలు దానికి చదవటానికైనా మనం ఇంత దూరం వచ్చింది. మనం ఏదో యేసుప్రభు వెంబడి వెళ్తే రొట్టెలు చేపలు ఇవన్నీ తినొచ్చు, ఫుల్ కవర్లు ఇస్తారు, దండికి పాపులారిటీ పెరుగుతుంది, అట్లా ఇట్లా మనం పవర్ అయ్యి ఎలాగో ఆయన చనిపోతానంటున్నాడు కదా, చనిపోయిన తర్వాత అసలు మందే కదా రాజ్యం అనుకుని మనం వస్తే ఏంటి బాబు ఈయన మొత్తానికి ఏం లేకుండా చేసేస్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. అందుకని అనేకులు శిష్యులు, జనసమూహం కాదు, ఆ మాట విన్న తర్వాత వెనుక తీసిరి. ఎంతమంది వెనక్కి తీశారు? ఎంతమంది మిగిలారు? ఎంతమంది శిష్యులు? అప్పటికి 70 మంది శిష్యులు. వెనక్కి తీసిన వాళ్ళు ఎంతమంది? 58. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 12 మంది మిగిలారు. అంటే మెజారిటీ వెళ్ళిపోయారా, మైనార్టీ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోయారు. సాధారణంగా ఇది గొర్రెల మంద కంటే ఇంతకంటే బెస్ట్ ఉదాహరణ ఎక్కడైనా దొరుకుతుందా? ఒక గొర్రె వెళ్ళిపోతా ఉంటే మిగతా గొర్రె ఎందుకు వెళ్తున్నావు గొర్రె అంటే ఆ గొర్రె పోతుంది కదా. అది ఎందుకు వెళ్తుందో కొద్దిగా తెలుసుకొని పోతే మంచిదంటే ఏమో అదంతా నాకు అనవసరం. వాటి జాతి చొప్పున దేవుడు చేశాడు కదా, నాది కూడా అదే జాతే కదా. అందుకని ఈ గొర్రె కూడా ఫాలో అయిపోయింది. అలాగే వరుసగా 58 గొర్రెలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 12 గొర్రెలు మాత్రమే మిగిలినాయి. వాక్యంలో రాయబడింది. ఈ 12 గొర్రెలు కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకొక గొర్రె కూడా వెళ్ళిపోయింది. 11 గొర్రెలే మిగిలినాయి. 11 గొర్రెలు సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్ షీప్ లెఫ్ట్ అవుట్. గొర్రెలన్నీ వెళ్ళిపోయినాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభు వారు చెప్పిన మాట. గొర్రెలు కాపని వారు కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోను పారిపోను అన్న. ఒకే ఒకళ్ళు ఒక రక్షకుడు ఏకాకగా వచ్చాడు, ఏకాగ్గా సిలువ మీదకి వెళ్ళాడు. దేవుని యొక్క ప్రేమ మానవుల పక్షాన రుజువు చేయటానికి ఆయన ఇలాగ ఇష్టపడ్డాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే 58 మంది వెళ్ళిపోయారు, 12 మందే మిగిలారు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అదే శేషం అంటే. నిలిచిన శేషం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం ప్రభు యొద్ద నుండి వెళ్ళిపోయిన గుంపులో ఉన్నామా, ప్రభుత్వం ఉన్న గుంపులో ఉన్నామా? వాళ్ళు కూడా ప్రభుత్వనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమనిపించిందంటే కఠినంగా ఉంది బోధ, కష్టంగా ఉంది, రాయవలే అనిపిస్తుంది. మేము అలాగ అర్థం చేసుకున్నామన్నారు. ఎందుకైనా నువ్వు అలాగ అర్థం చేసుకున్నావు అంటే అలాగ అర్థం చేసుకున్నాడు. మనం పేతురు దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, వాళ్ళంతా వెళ్ళిపోయిన వాళ్ళంతా అసలు స్టాల్వార్డ్స్ కదా, మీరంతా ఏం శాతగాని వాళ్ళంతా ఇక్కడ నిలబడిపోయారంటే 12 మంది అంటే ఇంక బయటికి పోతే సర్వైవ్ కాలేం కదన్నా అని అంటారా? అలాగ కాదు. వాళ్ళు ఏమన్నారు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్యజీవపు మాటలు కలిగిన వాడు. అందుకే మాకేం తెలియదు. ఇప్పుడు భవిష్యత్ పేతురుని అడిగితే మనం ఏమంటాడంటే, మీరు ఎందుకు వెళ్ళలేదా అంటే, ఆయన తిని ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగమన్నాడు కదా, అది ఆయన చేసిన తర్వాత అప్పుడు ఆయనే చనిపోయింటాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత మేము బతికేం లాభం ఉంది, మేము కూడా చచ్చిపోతే ఆటోమేటిక్గా అంతా ఒకేసారి సేమ్ టు సేమ్ అయిపోద్ది కదా. ఆయన చనిపోయి మేము బతకాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఆయన చనిపోయినా కూడా మేము బతకాలనుకున్నారు కనుక బయటికి వెళ్ళారు. మేము అలాగ అనుకోవట్లేదు. ఆయన చనిపోతే మేము కూడా చనిపోతాం, ఆయన బతికితే మేము బతకాలనుకుంటున్నాం, అందుకే మేము ఇక్కడ ఉన్నాం. ప్రభు చెప్పిన మాట వారు చాలా కఠినమైనదిగా వారు తీసుకున్నారు, కానీ ప్రభు వారికి అక్షరానుసారంగా చెప్పలేదు, కానీ ఆత్మల్లో చెప్పాడు. అదే ప్రభు యొక్క బలను మనకు జ్ఞాపకం చేసే సందేశం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది 666 ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, డేంజరస్ వర్స్. 666 అంటే 666. యోహాను 6:66. 6:66. ఈ వాక్యం ఇంతటితోనే ఉంటే బాగుండేది, కానీ ఆ కింద వరుసలో రాసినారు, మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. దిస్ వాస్ ఎ లాస్ట్ హార్ట్ బ్రేకింగ్ స్టేట్మెంట్. మరెన్నడూ వెంబడింపలేదు. ఆ తర్వాత యేసుప్రభు తిని ఆయన రక్తం తాగితే ఇంకా బతికున్నారా అని ఎవరో ఒకరు చెప్పింటారు కదా. వాళ్ళు తింటున్నారా, తాగుతున్నారా, ఆయన ఇంకా బతికున్నారా, మనం కూడా వెళదామని రావచ్చు కదా.
అప్పుడు ప్రెస్టేజ్ అడ్డం వచ్చింది రే, మనం బయటకు వచ్చిన తర్వాత ఎట్టబోతాం రా. అసలు మనలాంటి వాళ్ళు పోతే ఇంకేమైనా ఉందా, ఉన్న మర్యాద కూడా పోతుంది. అసలు ఉంటే కదా పోవటానికి. ఎప్పుడో పోయింది, అందుకనే మీరు లెఫ్ట్ పోయింది. యేసు ప్రభువుని దాటిపోతేనే మీకు ఉన్నదంతా పోయింది. యూ హ్యావ్ లాస్ట్ ఆల్ ద డిగ్నిటీ, లాస్ట్ ఆల్ ద ప్రివిలేజ్, లాస్ట్ ఆల్ ద decorum, lost all the divinity, lost all the discipline. You become a lost and a lost and a lost forever. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు శ్రమ వచ్చిందని తొలగిపోయేవారు ఏదో పొందడం అనేది దుస్సాధ్యం. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి కాపాడని వాక్యంలో చెప్పబడింది. శ్రమలతో బాధతో ఇబ్బంది ఇక్కడికి వచ్చినారా? ఇంట్లో నుండి వెలపలికి గెంటేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. భర్త నిరాకరించిండొచ్చు, భార్య నిరాకరించిండొచ్చు, పిల్లలు నిరాకరించిండొచ్చు, ఇరుగు పొరుగు అందరు నిరాకరించిండొచ్చు. ఆఫీస్లో నువ్వు అబాండన్డ్, ట్రాష్. కాలేజీలో అలాగే, హాస్టల్లో అలాగే, ఉన్న స్థలంలో బహుశా నువ్వు అలాగే ఉండొచ్చేమో. అయితే ప్రభు కొరకు నిలబడి శేషము వలె నువ్వు ఉండగలిగితే ప్రభా ఎక్కడికి వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఆ ప్రభు దగ్గర 12 మంది ఉన్నారు. ఆ తర్వాత 12 మంది భూమిని తలకిందలు చేసేవాళ్ళకి ఎలాగయ్యారో నాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వెళ్ళిపోయిన 58 మంది ఏమయ్యారు? ఎక్కడుంది అడ్రస్? ఎక్కడుంది ఆధార్ కార్డు? ఎక్కడున్నాయి? దే ఆర్ గాన్. అంతే. ప్రభులో నుండి వెళ్ళిపోతే నీకు అస్సలు అడ్రస్ లేదు తెలుసా, కార్డే లేదు తెలుసా. ప్రభువులో ఉంటే ఇప్పుడు పేతురికి, మిగతా శిష్యులైన వారందరికీ, తర్వాత అపోస్తల కార్యాల వారికి ఒక అడ్రస్ ఉంది. అపోస్తలైన వాళ్ళకి పేరుంది. వారు దేవుని చేత బలముగా వాడబడినట్లు వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు అనొచ్చు బ్రదర్, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు అసలు మేము భరించలేకపోతున్నాం. పోయిన సంవత్సరమే భరించలేకపోయినాం. ఈ సంవత్సరం ఏమైనా మాకు బాగుంటుందేమో అని అనుకున్నాము. లోకంలో ఉన్నంతకాలం బహుశా ఇది ఇలాగే ఉంటుంది. ఈ శరీరము, ఈ లోకాన్ని విడిచిపెడితేనే అవి మనల్ని విడిచిపెడతాయి. అవి అంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కన్నీరు, రోగాలు, వేదనలు, కృంగుదలు, అవమానాలు, ఇవన్నీ ఏదో ఒకటి ఒకటిపోతే ఒకటి, ఒకటిపోతే ఒకటి, ఒకటిపోతే ఒకటి, ఒకటిపోతే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇది సీరియల్ రియాక్షన్ మాదిరి జరుగుతూనే ఉంటుంది జీవితంలో. అయితే ప్రభువును వెంబడించట్లో వెనకంచి వేయకూడదు. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, దేవుని సంకల్పాన్ని నిరాకరించినారు. కొన్ని విత్తనాలు రాతి నీళ్ళలో పడ్డాయి, శ్రమ హింస వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైపోయారో తెలియదు. మూడవది మత్తయి సువార్త 13వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22 verse 22. మాథ్యూ చాప్టర్ 13 verse 22. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యం వినవాడే కానీ ఐహిక విచారమును, ధనమోసమును, ఆ వాక్యమును అణచివేయని గనుక వాడు నిష్ఫలుడగును. ముళ్ళ పొదలు ఎలాగొచ్చినాయి? ముళ్ళ పొదలు ఇవన్నీ శుభ్రం చేయకుండా ఇత్తేసారా? ఇత్తుతూ ఉంటానే కొద్ది టైం తీసుకుంటుంది కదా, 2-3 రోజులు అవుతుంది. ఒక దగ్గర స్టార్ట్ చేసినా ఇత్తడము, కింద స్థలానికి వచ్చేటప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది, 1 or 2 days. ఆ టైం తీసుకునేలాగా ఏమైతే కొన్ని ముళ్ళ పొదల జాతి ఏంటంటే చాలా మొదటి రోజుకి, 2వ రోజుకి వెంటనే మొలిచేస్తాయి. ఎందుకంటే మంచి విత్తనాలు మొలవటానికి టైం తీసుకుంటుంది, కానీ చెడు మొలవటానికి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ సిన్ హ్యాస్ ఎ పవర్ టు డెవలప్ ఇన్ ఓవర్ నైట్ లైక్ ఎ వైరస్. అలాగే రాత్రి 2 రోజులకి 3 రోజులకి ముళ్ళ తుంపలన్నీ వచ్చేసినాయి. అవి ఎలాగ పెరిగేసినాయంటే దానికి ఆర్గానిక్ ఎరువు వేసిన దానికంటే ఎక్కువ పెరిగేసాయి. వీటికి అన్నీ ఎరువేసినా కూడా ఇవి ఎరువును వినియోగించలేకపోయినాయి కనుక ఇవి మొలిచినాయి, కొద్దిగా పెద్ద అయ్యాయి. కానీ ముళ్ళతుప్పలు వచ్చి వాటిని అణిచి వేశాయి. ఏంటి ముళ్ళతుప్పలు? ఐక్య విచారము, ధనమోసం. ఎప్పుడు చింత 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 చింత. A.W. టోజన్ అనే ఒక భక్తుడు అన్నాడు, ఏ వరింగ్ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఏ ట్రూ క్రిస్టియన్. ఒకసారి చెప్పనా? ఏ వరింగ్ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఏ ట్రూ క్రిస్టియన్. చింతించే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదు అంట. ఇదే డెఫినేషన్ మనం ఎదురుకు పెట్టుకుంటే నాకు తెలిసి మనలో 90% గాన్. మనకి ఎప్పుడు చింతే. అసలు యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలోనే చెప్పాడు కదా, మీరు చింతించొద్దు 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 అంటే అర్థం ఏంటి? చింతిస్తున్నారనే అర్థం. పేతురు రాసిన 3వ పత్రికలో ఆయనే చెప్పాడు కదా,
ఆయన మీ విషయమై చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. బహుశా చింతన గురించి పేతురు కంటే ఇంకెవరికి ఎక్కువ తెలిసింటుంది. ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో చింతించేవాడు. వాళ్ళ అత్తగారికి బాగాలేదంటే ఇంకా అబ్బో మా అత్తగారి కంటే జ్వరం అంటే ఏమైపోతుందని పక్కన వాళ్ళు చెప్తారు కదా. పోయినసారి ఆ ఇంటి పక్కన ఎదురుగా ఆమెకు కూడా జ్వరం వచ్చింటే ఇదే వయసులో ఉంటే ఆమె రాత్రి చనిపోయి. ఎవళ్ళు వచ్చి పేతురికి ఇలాంటి చెప్పేటప్పటికి, లేకపోతే పేతురు గారు భార్యకి చెప్పేటప్పటికి ఆమె చెప్పేస్తాను, నువ్వు యేసుప్రభుతో పాటు తిరుగుతానన్నా ఒక రోజన్నా ఆయన తీసుకుని వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా, రేపు ఎల్లుండి ఆలస్యం అయిపోతే మా అమ్మ ఏమైపోతుందో. మా అమ్మ చావాలని నీకుందిలే మనసులో, బయటికి మాత్రం ప్రార్థన చేస్తున్నా కుటుంబ ప్రార్థనలో. ఇలాగ మాట్లాడేటప్పటికి పాపం ఆయనకి టెంపరేచరే రైజ్ అయిపోయింది అనుకుంటా. ఊరే యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు రాకపోతే నేను మాత్రం ఇంటికి పోను, అసలు సిస్టర్ పొందనట్లేదు తెలుసా నీకు, అసలు వాళ్ళ సంగతి మీకు తెలియదు, మీరేం పెళ్లి చేసుకోవట్లేదు కనుక, చేసుకోలేదు కనుక మీరు చాలా సరదాగా ఉన్నారు, అసలు మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, మీరు వచ్చేసి ప్రార్థన చేయండి, ఎలాగైనా మా అత్త బాగా కావాలి, బాగా అయితేనే నా భార్య నన్ను ఇంట్లో ఉండిస్తుంది, లేకపోతే ఇంకా ఎగ్జిట్ ఆధార్ కార్డు ఇచ్చేసి బయట పంపిస్తుంది. బైబిల్లో రాయబడింది, ప్రభువారు పేతురు అత్త ఇంటికి వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేసిన బైబిల్లో రాయబడింది, ఆమె లేచి ఉపచారము చేయసాగాను. కనుక చింత రోగాన్ని గురించి చింత, బట్టల గురించి చింత, కొంతమందికి భోజనాన్ని గురించి చింత, ఎప్పుడు చింతలే ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, 3 రకాలైన మనుషులు ఉన్నారు కదా, లేదా మతస్థులు ఉన్నారు కదా. క్రైస్తవేత్తలు అంటే హిందువులకి ఎప్పుడు ఏం చింత అంటే బంగారం కొనాలా, ఎంత కొనాలా, దుబాయ్ బంగారం అంతా తెచ్చుకునే వాళ్ళకి చింత ఉంటుంది. ఏమని చింత అంటే ఇది అంత ఎక్కడ పెట్టుకోవాలా అని. ఎంత బంగారం అన్నా కొనో చింతే, ఇంకా కావాలి. ఏంటి మేడం మీరు చాలా కొన్నారంట, అది ఇది, ఏం లేదు సార్, మొన్నే సార్, అది సార్, ఇది సార్ అని చెప్తూనే ఉంటారు. మామూలుగా మనకి పరిచయం కదా క్రైస్తవేత్తలు. నువ్వు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏంటా నువ్వు అది చాలా కొనేస్తావు, ఏం లేదన్నా దమ్ బిర్యానీ అస్సలు పో అద్దిరిపోతుంది. వాళ్ళకేం బంగారం మీద మనసు ఉండదు, బిర్యానీ మీద మనసు, అది లేకపోతే వాసన లేకపోతే రోజు గడవదు, పూట గడవదు. ఇది 2 రకాల క్లాస్. 3వ రకం మన క్లాస్ దగ్గరికి వస్తాం. అందరిని చెప్పుకొని మనం చెప్పకపోతే ఏమైనా బాగుంటుందా? మనకేంటి డ్రెస్సులు, డ్రెస్ వచ్చింది అని అంటే ఫస్ట్ మోడల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ రోజు చెక్ చేస్తుంటారు వాళ్ళు, అలర్ట్ కూడా పెట్టుకొని ఉంటారు, ఏమైనా ఆన్లైన్ వస్తే నాకు వచ్చి అలర్ట్ వచ్చేటట్టు చూడని. విచిత్రం ఏంటంటే అలాగ అలర్ట్ పెట్టుకొని ఆన్లైన్లో ఆఫర్లు వచ్చి దాన్ని కొన్ని, అది తీరా మీరు ఏదో డ్రెస్ కావాలనుకుంటే ఏదో వచ్చి మోసపోయి ఎవరికి చెప్పుకోకుండా పక్కన పడేసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ సైలెంట్గా కూర్చొని ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ప్రార్థనా పనులు వాకింగ్ అంతా ఫుల్గా చెప్తారు. ఏంటక్క ఏంటని అంటే, బ్రదర్ దాని గురించి ఇప్పుడు వద్దులేండి, మాకు తెలుసులేండి, యువర్ డిసీవ్డ్, యువర్ చీటెడ్. మీకు ఎలాగుంటుందంటే ఎప్పుడు షాపు, ఆన్లైన్ షాపింగు, రియల్ షాపింగు, వర్చువల్ షాపింగు, ఎన్ని రకాలైన షాపులో ఇన్ని బట్టలు ఉన్నాయి కదా బ్రదర్, ఇంకా డజన్ ఉన్నాయి కదా, ఇంకెందుకు అని అంటే, డజనా ఎవరు చెప్పారు బ్రదర్, డజన్ ఉన్నాయన్నా, నాకు కాదు బ్రదర్ పక్కన వాళ్ళకి. నీకు ఇంకా 2 డజన్లు ఉన్నాయేమో కదా. పక్కన వాళ్ళకి అక్కర చూడండి, కనిపించట్లేదా? నువ్వే ప్రతి పూటకు ఒకటి వేసుకోవాలని ఏముంది? క్రైస్తవులకి ఇదొక పిచ్చి, డ్రస్సులు అంటే బట్టలు. ఎన్ని బీరువాలు నిండిపోతున్నాయి, పాతవి ఇవ్వచ్చు కదా ఎవరికైనా. ఎవరు తీసుకోకపోతే అక్కడ కైండ్నెస్ సెంటర్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. లేకపోతే ఎంతోమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆల్ట్రేషన్ చేసేవాళ్ళు కూర్చొని ఉంటారు పాపం, వాళ్ళు ఎన్నో రోజులవి తీసుకెళ్ళి ఆల్ట్రేషన్ చేసుకొని అమ్ముకోయా, లేకపోతే నువ్వన్నీ వేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఈ బుద్ధి కాదు, పాపమన్నా ఈ బుద్ధి అవుతుంది, కానీ పాత బట్టలు ఈ బుద్ధి కాదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చున్నాను, ఎట్లా ఫలిస్తారు? నో వే, ఫలించడం సాధ్యం కాదు. నీ జీవితంలో కొన్ని అనవసరమైనవి కూడా వదులుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే అవసరమైనవి ఎలాగ వదులుకుంటావు? దేవుడు ఇవన్నీ పరీక్ష పెడతాడు. నీకు అసలు శక్తే లేదు, యూ హ్యావ్ నో పవర్ అట్ ఆల్ టు డైజెస్ట్ ఆర్ డిస్మాంటిల్ సర్టన్ థింగ్స్ విచ్ యూ డు నాట్ లైక్. అలాగుండిపోతాడు. ఇప్పుడు 3 అర్థమైందా? హిందువులు ఏం కావాలా? బంగారం కావాలా. ముస్లిమ్స్కి ఏం కావాలా? బిర్యానీ కావాలా. క్రైస్తవులకి ఏం కావాలా? బట్టలు కావాలా. దీంతోనే లోకం వాళ్ళకి ఐహిక విచారం, దీని గురించి ఆలోచన, దీని కొరికే ధనమోసం. మోసాలు బైబిల్లో 5 ఉన్నాయి, దాంట్లో ఒక మోసం ఏంటంటే ధనమోసం. ఇప్పుడు వాటిని గురించి మనం ఆలోచించాం, కానీ దానికి ఉదాహరణ మనకు ఒక బ్రదర్ కనిపిస్తాడు. ఆయన చాలా మంచోడే, బాగా వాక్యం తెలిసినోడే, కానీ విచిత్రం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించటానికి ఇష్టపడినవాడు కాడు. అందుకే మత్తయి సువార్త
19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. వచనం. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్యం పొందటానికి నేనే మంచి కార్యం చేయవాలని ఆయనను అడిగాను. ఈ యవనస్తుడు అధికారి, బాగా డబ్బున్నోడు, భక్తి కూడా చాలా ఉంది. ఎందుకంటే వీధిలోనే మోకరించి ప్రభువుతో మాట్లాడటానికి ఇష్టపడినవాడు. నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాల, మంచి ఆశ ఉంది. హీ హ్యాజ్ ఎ రైట్ డిజైర్, హీ కేమ్ టు ఎ రైట్ పర్సన్, రైట్ యాటిట్యూడ్, రైట్ టైం, బట్ విత్ ఎ రాంగ్ మైండ్. కాని మనసుతో వచ్చినాడు. ఏం చెప్తే స్వీకరిస్తామనే మనసుతో రాలేదు. ఆయనకి సింక్ అయ్యే విషయం అయితే యాక్సెప్ట్ చేస్తాం. కొంతమంది మీటింగ్కి వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చేస్తారు. మనకు సింక్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం. మనకు సింక్ కానీ ఫ్రీక్వెన్సీ హైయో లో ఉందనుకోండి, మన దానికి ఇదేంటి బ్యానర్స్ పెట్టుకుంటే అయిపోద్ది, జామర్స్ పెట్టుకుంటే అయిపోద్ది. మనకి ఏది సింక్ అవుతుందో అలాగే వచ్చేసినాడు. యేసుప్రభు అన్నాడు, మరి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సు ఇదంతా ధర్మశాస్త్రం ఉందంటే, అయ్యో మా సండే క్లాస్ టీచర్ చాలా బాగా చెప్పింది అక్కడ, నాకు ప్రైజులు కూడా వచ్చేసినాయి, సండే క్లాస్ ర్యాలీలో కిరీటాలు అన్నీ నాకే వచ్చేసినాయి, ఎప్పటి నుండో నేను చేసేస్తున్నాను. అట్లా నాన్న చాలా మంచివాడు వచ్చినా నా దగ్గరికి, ఇంత మంచివాడు ఎప్పుడు వచ్చినట్లు గుర్తులేదు, నువ్వే ఫస్ట్ నువ్వే లాస్ట్ అనుకుంటా. కానీ ఇంకొక పని చేస్తావా మరి చెప్పండి అంకుల్. చేస్తే ఏం లేదు, వెళ్ళి నీకు ఆస్తి ఉంది కదా, మీ ఆయన పిత్రాజీతం అంతా వచ్చింది, ఆ పిల్లోడు ఇంకా సంపాదించుకునేంత స్టేజ్కి కూడా రాలేదు అనుకుంటా, కనుక ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని అంటే బైబిల్లో రాయబడింది, వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. ధనమోసం ఏం చేసిందంటే ప్రభుతో రాకుండా చేసింది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే నరకానికి వెళితే, తీర్పు పీఠం దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఎదుటి నిలబడినప్పుడు ఎలాగుంటుందో మీరు ఊహించండి. ఆర్ దట్ యంగ్ పర్సన్ హూ కేమ్ ఆల్ ద వే ఆన్ ద పర్టికులర్ డే అండ్ knelt బిఫోర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద స్ట్రీట్. వీధిలో ప్రజలు చూస్తుండగా నువ్వే పరుగున వచ్చి నిలబడి మోకరించి బోధకుడా అని సంబోధించింది నువ్వేనా? ఆర్ దట్ యంగ్ మ్యాన్. ఎంత విషాద. ఈ కేమ్ టు ద సేవియర్, రిజెక్టెడ్ ద సాల్వేషన్. రక్షకుని దగ్గరికి వచ్చినాడు, రక్షణ నిరాకరించినాడు. ఈ కేమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బట్ డినైడ్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం పరలోక రాజ్యం దగ్గరికి వచ్చినాడు, ప్రవేశించడానికి ఇష్టపడలేదు. చాలామంది భవిష్యత్తు అలాగే ఉంటారు. ధనమోసం, ఐహిక విచారం, ఇవన్నీ పట్టి పీడిస్తుంది. అదే వారిని దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. 3 విషయాలు మనం చూసినాం ఇప్పటిదాకా. మొదటిదేంటి? త్రోవ పక్కన పడ్డవారు యేసుప్రభుని అంగీకరించకుండా అలాగే వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వింటున్నారు. రెండవది, రాతి నేలలో పడ్డవారు. యేసుప్రభు గురించి వారికి తెలుసు, శ్రమ, హింస, బాధ కలిగినప్పుడు ఏ ప్రభువుని నిరాకరించి వెళ్ళిపోతున్నారు. మూడవ రకము, ముళ్ళ తుప్పలు కలిగిన వాళ్ళు, అంటే విచారము, ధనమోసము కలిగి దేవుని యొక్క వాక్యం వారిలో పెరుగుతూ ఉన్నా, జీవితము ప్రభు కొరకు వృద్ధి పొందుతున్నా, ఇవన్నీ వారిని అణచివేస్తాయి. ఏమైనా ఆలోచిస్తారంటే హౌ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్. డానియల్ కార్గెంట్ ఒక పుస్తకం రాశాడు, హౌ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్. ఒక్క రాత్రికే ధనవంతుడు కావాలంటే అలాగా. అలాంటి దాన్ని పట్టుకొని అమెజాన్లో పట్టుకొని దాంట్లో పుస్తకాలు చదివి అది ఇది చేసి, నో, ఎనీథింగ్ దట్ కమ్స్ ఓవర్ నైట్ విల్ బి లాస్ట్ ఓవర్ నైట్. యు వాంట్ టు రిపీట్ ది స్టేట్మెంట్? ఇంకోసారి చెప్పన్నా. ఏదైతే రాత్రి వచ్చిందో రాత్రి పోతుంది. ఏదైతే క్రమేణా వస్తుందో, ఇస్సాకుని గురించి బైబిల్లో రాయబడింది, అతడు క్రమక్రమముగా వృద్ధి పొందాడు. దేవుడు ఎప్పుడు ఇచ్చేది క్రమక్రమంగా ఇస్తాడు. ఓవర్ నైట్ దేవుడు ఇయ్యాడు. కనుక ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఈ 3 రకాలే ఉంటే బహుశా ఈ కథను గురించి లేదా ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక మంచి నేల కూడా ఉంది. అంటే విచిత్రం ఏంటంటే 75% దాదాపు ఉంటే 20% మాత్రం మంచి నేల ఉంది. 20% విత్తనాలు మంచి నేలలో కూడా పడ్డాయి. ఈ 20% మంచి నేలలో పడిన విత్తనాల్లో కూడా మళ్ళీ 3 కేటగిరీలు ఉన్నాయి. 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు. మనం ఒక హైపోథసిస్ పెట్టుకుందామా? రీసెర్చ్లో మీకు తెలుసు కదా, కొన్ని హైపోథసిస్ మనం పాస్టులేట్ చేసుకుంటాం. ఏంటంటే 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు మొలిచిన లేదా ఫలించిన ఆ పొలం స్థలంలో ఈక్వల్గానే విత్తనాలు పడ్డాయి అని అనుకుందాం. అప్పుడు ఎంత పడి ఉంటాయి? ఎంత శాతం ఉంటుంది? 8% అనుకోండి. ఎందుకంటే 20% కదా మిగిలింది. 8%, 8 వేసుకో. 8%
30 వంతు, 8% 60, 8% 90లో పడ్డారు. ఇది యూనిఫామ్గా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ వాస్తవంగా అలాగ ఉండకపోవచ్చు. ఎలాగుంటుంది? నేను ఇలాగ చెప్తే కరెక్టా? 8 100% లేకపోతే దాంట్లోనే 8 తీసుకొని వచ్చి రెండిట్లో కలిపితే, 3లో కలిపితే, 30లో కలిపితే చాలా బాగుంటుంది అనుకుంటా. అంటే 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు అంటే 100 అంతులు నాకు తెలిసి మనకి వర్తించదు అనుకుంటా. 60 అంతులు కూడా మనకు వర్తించదు, నాట్ అప్లికబుల్. బట్ అప్లికబుల్ ఏదైనా ఉందంటే 30 అంతులు 60 అప్లికబుల్ అనుకుంటా అన్వయించుకోవటానికి. కనుక దీంట్లోనే అవన్నీ తీసుకొని వస్తే ఇంకా అక్కడికి మనం వెళ్ళాలి. ఇప్పుడు 30 అంతులు ఫలించే దగ్గర ఉంటే 60 అంతుల దగ్గరికి వెళ్ళాలి, 60 అంతుల దగ్గర ఉంటే 100 అంతులుగా ఫలించే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మరి 25% ఫలించే దాంట్లో దాదాపు 16% 30 అంతుల్లోనే ఉంటే, దాదాపు 8% ఇంకా 60 అంతుల్లో ఉంటే 100%లో 1, 2, 0. ఇప్పుడు మరి ఇక్కడి నుండి అక్కడికి అందరూ వెళ్ళాలి. ఈ సంవత్సరం కూడా ఉండని దేవుడు మనం అలాగెళ్ళాలని కోరి ఈ సంవత్సరం కూడా మన ఆయుష్ను పొడిగించినాడు. దీనికి ఉదాహరణ నేను వివరంగా చెప్పను, సమయం అయిపోయింది కనుక. దీనికి ఉదాహరణ ఆయన వెంబడించిన శిష్యులు. పేతురు మొదలుకొని మిగతా శిష్యులందరినీ ఉదాహరణ వారు తీసుకోవచ్చు మనం. వారు ఫలించడానికి ఇష్టపడ్డారు. 30 అంతులు ఫలించినారు, 60 అంతులు ఫలించినారు, 100 అంతలుగా ఫలించినారు. ఎలాగంటే వారి ప్రాణాన్ని సైతం ప్రభు వారి కొరకు అతి సాక్షులుగా అర్పించుకోవటానికి ఇష్టపడ్డారు. అది 4వ దానికి ఉదాహరణ. ఇప్పుడు ఈ 4 రకాలైన దాంట్లో మనం ఏ రకములో ఉన్నా? మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా? వాస్తవం చెప్పమంటారా? మన రకం భవిష్యత్తు లేదనుకుంటా. ఒకవేళ మనం కూడా ఈ రకంలో ఉంటే, మొదటి రకం వద్దు, 2వ రకం వద్దు, 3వ రకం వద్దు, మంచి నేలలో పడిన విత్తనము కనీసం 30 అంతులు దాంట్లో ఉంటే మంచిదే. తర్వాత 60 అంతుల దగ్గరికి వెళ్ళొచ్చు, తర్వాత 100 అంతులుగా ఫలించే దాంట్లోకి వెళ్ళచ్చు. అలాగే ఫలించాలంటే ఏం చేయాలి మరి? ఒక్క మాట చెప్పి నేను ముగించిన. యోహాను సువార్త 12:24 అనుకుంటా. గోధుమ గింజ భూమిలో పడి సావకుంటే ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? మనం చనిపోవటానికి ఇష్టపడట్లేదు. అందరూ బతకాలనుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? భౌతికంగా బతకాలని కాదు, ఆత్మీయంగా బతకాలని మనం అనుకుంటా ఉన్నాం. ఐ డోంట్ లైక్ టు డై ఫర్ మై సెల్ఫ్. నా కోరికలకు, నా ఆశలకు, నా సెల్ఫిష్నెస్కి నేను చనిపోవడానికి ఇష్టపడట్లేదు. నాకు కొన్ని విల్స్, చిత్తాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని కార్యాలు ఉన్నాయి. కనుక దాని కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను. అది ఎవరు ఫలించు 30 అంతలు, 60 అంతలు, 100 అంతల్లోనికి వస్తున్నారంటే గోధుమ గింజ వలె భూమిలో పడి, నాట్ ఐ బట్ క్రైస్ట్. విత్తిన తర్వాత ఆ పొలంలో ఏమి ఇచ్చినారో తెలియదు, ఎందుకంటే అన్నీ మూసివేయబడ్డాయి. దేవుని వాక్యం కూడా మనందరి దగ్గరికి వచ్చినప్పుడు మనం మంచి నెలలో ఉంటే వాక్యం అంతా మూత వేయబడినట్టుంటుంది. అదొక దినం వస్తుంది, అప్పుడు మొలుస్తుంది. మొలిచినప్పుడు 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు దాని చుట్టూ ఎరువేసి నీళ్లు బట్టి దాన్ని బాగు చేసిన దాన్ని బట్టి అది ఫలిస్తుంది. ద మోర్ ఐ డై, ద మోర్ ఐ బీ ఫ్రూట్ఫుల్. ఎంత ఎక్కువగా చనిపోవటానికి ఇష్టపడతానో అంత ఎక్కువగా నేను ఫలవర్తంగా ఉంటా. మనం బహుగా ఫలించాలని తండ్రి యొక్క కోరిక. అందుకే యోహాను 15:16 చెప్పబడింది, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఈ సంవత్సరము కూడా ఉండని. ఎందుకు ఉండనిచ్చినాడంటే మన 30 అంతుల నుండి 60 అంతులు, 60 అంతుల నుండి 100 అంతులు ఫలంలోనికి రావాలని దేవుని అభిలాష. మరి ఫలిస్తామా? ఫలిస్తామా? మన కొరకు తోటమాలి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ సంవత్సరము ఒక్కటే ఉండని, లెట్ ఇట్ అలోన్ దిస్ ఇయర్ ఆల్సో. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. మీరు వస్తారు కదా, చూస్తారు కదా, నేను చుట్టూ పాదులు తవ్వుతా, ఎరువేస్తా, అది ఫలిస్తే ఇప్పుడు చెప్తా ఏంటి, ఫలించకపోతే ఏంటి. మనకు కావాల్సింది నెగిటివ్ రిపోర్ట్ కదా. ఫలించకపోతే ఏంటి, అవుట్కమ్ ఏంటి? అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? లూకాసు వార్త 13వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 13. లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వచనం. ఇది బైబిల్లో ఉంది,
మన జీవితంలో లేకపోతే బాగుండు. అది ఫలించినా సరే లేని ఎడల చదవరా ఎవరు? నేను చదవను. అది ఫలించినా సరే లేని ఎడల వద్దు. గొడ్డలి చెట్టు దగ్గరికి వచ్చింది, ఎప్పుడైనా నరకొచ్చు. గొడ్డలి ఎక్కడో ఉందని కాదు, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడినది. అది ఫలించినా సరే, ఆప్షన్ ఉంది. ఫలించకపోతే ఏంటి ప్రభువా? డాష్. నరికేస్తాడంటే ఎలాగ నరుకుతాడో తెలియదు. అయ్యో నువ్వే వేసావు కదా, నువ్వు ఎలాగ నరుకుతావు? వేసాను నేనే, మరి నరికేస్తున్నావు. ఎందుకు నరికేస్తున్నావు? అంతకుముందు వచనాల్లో చెప్పబడింది, ఈ నేల ఏల వ్యర్థమైపోవును. గాడ్ డజంట్ లైక్ లైఫ్ షుడ్ బి వేస్టెడ్. వేస్ట్ కావడమే దేవుడికి ఇష్టం లేదు, వ్యర్థమైపోవడం దేవుడికి ఇష్టం లేదు. దీని బదులు ఇంకో చెట్టు వేస్తా. ప్రభువా అలాగ నా విషయమై చెప్పకుండాను గాక. నీ బదులు ఇంకోళ్ళు, నీ బదులు ఇంకోళ్ళు, నీ బదులు ఇంకోళ్ళు, నీ బదులు ఇంకోళ్ళు. ఇష్టమేనా? డూ యూ లైక్ ఇట్? ఫలించినా సరే లేని ఎడల అది నా జీవితంలో ఉండకుండాను గాక. నేను ఫలింతుని గాక, 30 ఫలింతుని గాక, 60 ఫలింతుని గాక, 100 ఫలింతుని గాక. నా ప్రియుడా, నీవు ద్రాక్షవనము నాకు ఇచ్చేదు గాక, నీకు ఇష్టమైన ఫలములు నీవు భుజింతు గాక. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ప్రార్థన.